హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి సింపుల్ అండ్ టేస్టీగా 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకునే క్యారెట్ రైస్ రెసిపీని ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. మరి ఈ క్యారెట్ రైస్ రెసిపీ లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకి క్విక్గా ఒక రైస్ వెరైటీ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఈ విధంగా సింపుల్ అండ్ క్విక్గా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ రైస్ని చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ రైస్ రెసిపీని మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ఈ క్యారెట్ రైస్ రెసిపీకి ముందుగా ఒక పెద్ద గ్లాసు బియ్యం అంటే 300 గ్రాముల బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాసు బియ్యానికి 1.25 గ్లాసు వాటర్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా ఆయిల్ మరియు చెక్క నిమ్మరసం వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క రసం పిండేసిన నిమ్మ తొక్కను కూడా వేసుకుని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా రైస్ని కుక్ చేసుకున్నప్పుడు ఆయిల్ మరియు నిమ్మరసం వేసుకోవటం వలన రైస్ పొడిలాడుతూ ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. తరువాత ఒక మీడియం స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, ఒక పచ్చ యాలక్కాయ, ఒక నల్ల యాలక్కాయ, అంగుళం దాచిన చెక్క ముక్క, అనాస పువ్వు 1 వేసుకుని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తరువాత కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పును కూడా వేయటం వలన పిల్లలు ఈ క్యారెట్ రైస్ని ఇష్టంగా తింటారు. తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కాస్త వేగిన తరువాత 1.5 కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్ అంటే 3 టేబుల్ స్పూన్స్ 12 గంటల నుంచి 14 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చి బఠానీ లేదా ఎండు బఠానీ వేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. తరువాత లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ తురుమును వేగనివ్వాలి. ఫ్రెండ్స్, క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీకు కావాలి అంటే క్యారెట్ తురుము 2 కప్పులు వేసుకోవచ్చు. నాకైతే ఈ క్యారెట్ తురుము 1.5 కప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న బౌల్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. తరువాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక మీడియం స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత బాయిల్ చేసుకున్న రైస్ ముందుగా సగం వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. తరువాత మిగిలిన రైస్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ అనేది ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. మరియు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. తరువాత మనం వేసుకున్న రైస్ అనేది బాగా వేడిగా కుక్ అయ్యే వరకు 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కాయ నిమ్మరసం మీరు తినే పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి. తరువాత ఒక లంచ్ బాక్స్లోకి తీసుకోవాలి. ఈ క్యారెట్ రైస్ రెసిపీ ఇలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి త్వరగా రెడీ చేసుకోవచ్చు. లేదా టైం లేనప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి క్విక్గా రెడీ చేసుకోవచ్చు. లేదా డిన్నర్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ రైస్ రెసిపీ ఏ టైంలో తిన్నా కూడా హెల్త్కి మంచిదే. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే డెలిషియస్ క్యారెట్ రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి.
మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.